ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, దివ్యవాణి టీవీ కార్యక్రమం క్రీస్తు సందేశ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, మనం ఇహలోకంలో ఉండగా పెద్దలు చాలాసార్లు మనకు గుర్తు చేస్తూ ఉంటారు. మెలకువ కలిగి జీవించడం నేర్చుకోండి, జ్ఞానవంతులై ఉండండి, జ్ఞానాన్ని పొందుకోండి అని చాలాసార్లు పెద్దలు గుర్తు చేస్తూ ఉంటారు. ఈరోజు ఇహలోకంలో ఉండగా మెలకువ కలిగి జీవించడం అంటే జ్ఞానవంతులుగా దేవుడి యొక్క విజ్ఞానాన్ని పొందుకుంటే మన జీవితాలు ఎలాగ ఉంటవి అనేటటువంటి దగ్గర బైబిల్ కూడా చాలాసార్లు చాలా చక్కటి సందేశాన్ని మనకి చూపుతూ ఉంటుంది. సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయము, సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయము 12వ వచనంలో చదువుతున్నాం. జ్ఞానము తనను వెదుకు వారికి దొరుకును, జ్ఞానము కాంతితో ప్రకాశించునే కాని కొడిగట్టదు. తనను ప్రేమించు వారికి అది సులువుగానే లభించును, దానిని వెదుకు వారికి సులువుగానే దొరుకును అంటూ, ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, దేవుడి యొక్క జ్ఞాన విజ్ఞానాలు పొందుకోవటం అనేటటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది. మన పట్టణాలు చాలా చెప్తూ ఉంటాయి. 13వ వచనంలో సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయము 13వ వచనంలో, విజ్ఞానమును అభిలషించు వారికి అది వెంటనే సాక్షాత్కరించును, పెందల కడనే లేచి జ్ఞానము కొరకు గాలించినచో తిప్పలుండవు, అది తనంతట తానే వచ్చి మీ తలుపు చెంత కూర్చుండును. ఇంకా ముఖ్యమైన వాక్యం 15వ వచనం చదువుతున్నాం. జ్ఞానమును గూర్చి ఆలోచించిన పరిపూర్ణమైన విజ్ఞత కలుగును. చాలా ముఖ్యమైన వాక్యం అది. జ్ఞానమును గూర్చి ఆలోచించిన పరిపూర్ణమైన విజ్ఞత కలుగును, దాని కొరకు గాలించినచో చిత్తశాంతి లభించును. ప్రియమైన సహోదరి సహోదరుల దైవబిడ్డలారా, దైవికమైనటువంటి దేవుడి ప్రసాదించే ఆ జ్ఞాన విజ్ఞానాల కోసం వెతకటం ప్రారంభిస్తే జ్ఞానమును గూర్చి ఆలోచించిన పరిపూర్ణమైన విజ్ఞత కలుగును, దాని కొరకు గాలించినచో చిత్తశాంతి లభించును. వారి రోజువారి పనుల్లో 16వ వచనంలో 2వ భాగంలో చదువుతున్నాం. వారి రోజువారి పనులలో వారికి సాక్షాత్కరించును, వారి ఆలోచనలన్నిట వారికి ప్రత్యక్షమగును అంటూ చాలా గొప్ప వాక్యాన్ని వింటూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా, విజ్ఞానమును ప్రేమించుట అనగానే 18వ వచనంలో, విజ్ఞానమును ప్రేమించుట అనగా దాని ఆజ్ఞలను పాటించుటయే, దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించుటయే. విజ్ఞాన పుట జ్ఞానులను ఈరోజు మనము ఆ జ్ఞానం అనేటటువంటిది వెతకటం ప్రారంభిస్తున్నామంటే దేవుడి యొక్క ఆజ్ఞలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో తెలుసుకోండి అంటూ, విజ్ఞానమును ప్రేమించుట అనగా దాని ఆజ్ఞలను పాటించుటయే. ప్రియమైన సహోదరి సహోదరులారా, దైవబిడ్డలారా, పాటించినచో, దేవుడిచ్చినప్పుడు ఆజ్ఞలను పాటించినచో అమరత్వం కలుగును, అమరత్వము నరులను దేవునికి సన్నిహితులను చేయును అంటూ ఈరోజు పెద్దలు చెప్తున్నటువంటి మాటలు చాలాసార్లు మెలకువ కలిగి జీవించండి, జ్ఞానవంతులై ఉండండి అనేటటువంటి అర్థంలో ఈరోజు బైబిల్ గ్రంథం కూడా ఎంత సుస్పష్టంగా చెప్తుంది. జ్ఞానమును గూర్చి ఆలోచించిన పరిపూర్ణమైన విజ్ఞత కలుగును, దాని కొరకు గాలించినచో చిత్తశాంతి మనకు లభించును అంటూ, అంతేకాదు ఆ జీవిత విధానం మనం వెళ్తూ ఉంటాం, నేర్చుకుంటే మనం అందరం కూడా అమరత్వం పొందుకునేటటువంటి జీవితం వైపు నడిపిస్తుంది అంటూ ఈరోజు చాలా చక్కటి వాక్యాలు మనం వింటున్నాం. ప్రియమైన సహోదరి సహోదర దైవబిడ్డలారా,
ఈరోజు ఈ వాక్యాలను అర్థం చేసుకోవటం కోసం దేవుడి యొక్క ఆజ్ఞలను పాటించటం అనేటటువంటి ఆ విజ్ఞానాన్ని మనం పొందుకుంటామనేటటువంటి ఆ జీవిత విధానం ఎలాగుంటుంది అనేటటువంటి విషయాల్లో ఊరికి అర్థం చేసుకోవటం కోసం ఈరోజు ఎరిక్ లిడ్డల్ గురించి 4 మాటలు చెప్పుకుంటున్నాం. ఎరిక్ లిడ్డల్ ఆయన 1902 సంవత్సరంలో స్కాట్లాండ్లో జన్మించాడు. ఆయన చిన్నగా ఉన్నప్పుడు పెద్దలు చెప్పే మాటలకి, తల్లిదండ్రులు చెప్పే మాటలకి ప్రాధాన్యత ఇవ్వటం అనేటటువంటిది చిన్నగా నేర్చుకుంటూ ఉన్నాడు. ఆయన గుడికి తీసుకువెళ్ళటం, చర్చికి తీసుకువెళ్ళటం వాటిలో ఈయన కూడా ముందుగా ఉండి తల్లిదండ్రులతో పాటు వెళ్తూ ఉండేటటువంటి వాడు. ఆయన బోర్డింగ్లో చదువుకుంటున్నాడు వాళ్ళ అన్నయ్యతో కలిసి. బోర్డింగ్లో చదువుకుంటూ ఉండగా బోర్డింగ్లో చాలా విషయాలు దైవికమైన విషయాలు చెప్పడం జరుగుతూ ఉన్నది. నార్మల్ స్టడీస్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆయన ఎదుగుతూ ఉండగా ఆటలు పాటలు అంటే చాలా ఇంట్రెస్ట్ కలిగి ఉన్నాడు. ఆటలు పాటలు అంటే చాలా శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఇక చిన్నగా 100 మీటర్స్ రన్ రేస్ అలాంటి వాటిలో కూడా పేరు తెచ్చుకోవాలని తపన పడుతూ ప్రాక్టీసెస్కి వెళ్తూ ఉన్నాడు. అది 1924 సంవత్సరంలో ప్యారిస్, ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ ఆ నగరంలో ప్రపంచ ఒలింపిక్స్ జరుగుతూ ఉండగా ఈయన 100 మీటర్స్ రన్ రేస్కి సిద్ధపడి ఉన్నాడు. అనుకోకుండా అది ఆదివారం వచ్చింది. ఈయన ఆదివారం పరిగెత్తాలి 100 మీటర్ రేసు. అయితే ఈ అబ్బాయి ఆ వయసులో ఆదివారం దేవుడికి సంబంధించినటువంటి రోజు, అది పవిత్రమైన రోజు, నేను చర్చికి వెళ్ళాలి, చర్చిలో ప్రార్థనలో ఉండాలి అనేటటువంటి చెప్తూ ఉండగా ఆ కోచ్ మిగతా వాళ్ళందరూ కూడా అటు ఇటు చూసి, దేశం నాన్న ఇది, దేశం యొక్క ప్రగతి, దేశం యొక్క పేరు కోసం మనం ఉన్నాం ఇక్కడ, నువ్వు పరిగెత్తకపోతే ఎట్లా అంటూ ఈ విషయాలు చెప్తూ ఉండగా ఈ అబ్బాయి మాత్రం ఆదివారం నేను దేవుడి యొక్క చర్చికి వెళ్ళాలి అనేటటువంటి దాని మీద నిలబడ్డాడు. ఇక అది చిన్నగా న్యూస్ లీక్ అయింది. ఇక అది స్కాట్లాండ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్ కూడా ఇంగ్లాండ్లో ప్రాంతం. ఆ రోజుల్లో ఈ అబ్బాయికి దేశభక్తి లేదు, ఈ యువకుడికి దేశభక్తి లేదు అంటూ ఎంతోమంది క్రిటిసిజం చేయటం మొదలుపెట్టారు. ఆ క్రిటిసిజం అంతా వస్తున్నది. ఎట్లయినా కానీ ఈ ఎరిక్ లిడ్డల్ మాత్రం గుడికి వెళ్ళాలని చెప్పే తపనతోటి ఆయన ఆ రోజు చర్చికి వెళ్ళాడు. చాలా విమర్శలు వచ్చినాయి చుట్టుపక్కల అంతటా కూడా. ఏం మనిషి అయినా, ప్రపంచ ఒలింపిక్స్కి వెళ్ళాడు, అక్కడ ఒకరోజు ఏమవుతుంది పోకపోతే అన్నట్లుగా చాలామంది విమర్శలు సృష్టించారు. అన్ని విమర్శలతోటి ఆయన దేవాలయానికి వెళ్ళాడు, ప్రార్థనలో ఉన్నాడు, తిరిగి వచ్చాడు. ఇక కోచ్ కూడా కొద్దిగా కోపంగా ఉన్నాడు. ఈ దేశభక్తి లేదు, ఏమీ లేదు, ఎటువంటి మనిషివి నువ్వు అంటూ అలాంటి మాటలు అంటూ ఉన్నారు. అయితే ఇక ఈయన కొద్దిగా ఛాంపియన్ లాగా ఉంటాడు కాబట్టి 100 రేస్ కాకపోయినా 400 రేస్ ఇద్దామని చెప్పి 400 మీటర్ రేస్ని ఇచ్చారు ఆయనకి. ఆయన అదే మొట్టమొదటిసారి పరిగెడుతున్నాడు ఈ 400 మీటర్స్ రన్ రేస్లో. అది కూడా ప్రపంచ ఒలింపిక్స్లో, వరల్డ్ ఒలింపిక్స్లో అన్నమాట. ఆయన అనుకోకుండా ఆ 400 మీటర్లో అందరికంటే ముందు ఫస్ట్ ర్యాంకుకి వచ్చాడు. వాస్తవం చెప్పాలంటే ఇంకా 5-10 సెకండ్ల ముందే ఆ గీతను దాటాడు. ఇక అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉన్నారు. మన దేశానికి పేరు వచ్చిందని అందరు చప్పట్లు కొడుతూ ఉన్నారు. ఇక ఆయన చాలామంది టీవీ వాళ్ళు వీళ్ళు వచ్చేసి, రేడియో వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది, ఏం చేసావు అసలు, ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఒకవైపు ఏమో 100 మీటర్స్కి పరిగెత్తలేదని చెప్పి చాలా విమర్శలు వచ్చినాయి. 400 రేస్ మీటర్కి వెళ్ళినప్పుడు అనుకోకుండా అందరికంటే ముందు 10-15 సెకండ్ల ముందే చేరాడు. అంత ఫాస్ట్గా ఎట్లా పరిగెత్తావు, ఏంటి, ఇదే మొట్టమొదటిసారి కదా నువ్వు పరిగెడుతుంది అంటూ ఉండగా, ఇదంతా కూడా దేవుని యొక్క చిత్తం. నేను యాక్చువల్గా 100 మీటర్ రేస్కి వచ్చాను ఇక్కడికి, ఇదే ఫస్ట్ టైం 400 మీటర్స్కి రన్నింగ్లో ఉన్నాను. మరి దేవుడి యొక్క దీవెనలు, దేవుని యొక్క కృప వల్లనే నేను ఈ విధంగా అందరికంటే ముందు, అందరూ చాలా ముందుకు వెళ్ళి
పేరు తీసుకొని వచ్చాను దేశం కోసం అనేటటువంటిది ఆయన మాటలో చెబుతూ ఇది దేవుడి యొక్క కృప అనేదే చెప్తున్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఆ తర్వాత ఈ రన్ రేస్ గురించి చారియట్స్ ఆఫ్ ఫైర్ అని 1981 సంవత్సరంలో ఒక సినిమా వచ్చింది. చారియట్స్ ఆఫ్ ఫైర్ ఈ అబ్బాయి మీద ఎరిక్ లిడిల్ గురించి ఆయన ఏ విధంగా దైవభక్తి అనేది కలిగి ఆ రోజు 100 మీటర్స్ పరిగెత్తకుండా ఉండి మరుసటి రోజు 400 మీటర్ రేసులో వెళ్ళి ఎలాగ దేశానికి మంచి పేరు తీసుకొచ్చాడు అనేటటువంటిది ఒక మంచి సినిమా చారియట్స్ ఆఫ్ ఫైర్ అనేటటువంటి సినిమా వచ్చింది. దానికి ఆ సినిమాకి కూడా ఆస్కర్ అవార్డు కూడా వచ్చింది. అది 1981 సంవత్సరంలో ఆస్కర్ అవార్డు వచ్చింది. ఆ ఆస్కర్ అవార్డు వచ్చినటువంటి ఆ సినిమా వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉన్నారు ఈ లైఫ్ గురించి, ఈ అబ్బాయి గురించి చేసినటువంటి ఆ త్యాగాన్ని గురించి అంటూ. ఆ తర్వాత ఈ అబ్బాయి 400 మీటర్ రన్ రేస్లో ఫస్ట్ వచ్చాడు. ఇక అక్కడ కాలేజీలో కానీ, అక్కడ ఇంట్లో కానీ, దేశంలో కానీ చాలా చాలా గొప్ప గొప్ప పేర్లు ఎంతోమంది కీర్తిస్తూ ఉన్నారు. ఈ అబ్బాయి మాత్రం చిన్న చిన్నగా డిప్లొమా చేయాలని చెప్పి, తర్వాత డిగ్రీ చేయాలని చెప్పి కాలేజీలో, యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత ఆయన విధంగానే రన్ రేస్లో పరిగెట్టడం అనేటటువంటిది జరుగుతూనే ఉన్నది. వాళ్ళ తల్లిదండ్రులు ఒకరోజు ఆ అబ్బాయిని అడుగుతున్నారు, ఏం చేస్తావు నువ్వు, పెరిగి పెద్దవాడు అవుతున్నావు అని అంటే, నేను చైనాకి మిషనరీగా వెళ్తాను అంటున్నాడు. నేను చైనాకి మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నాను అనేటటువంటి మాట చెప్తున్నాడు. తల్లిదండ్రులు విస్తుపోయి చూస్తున్నారు. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉండి నువ్వు చైనా దేశానికి ఒక మిషనరీగా పరిచారకుడిగా వెళ్ళాలనుకుంటున్నావా అనేటటువంటిది. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, ఈ అబ్బాయి అంత పేరు ప్రఖ్యాతులు వస్తున్నా కానీ నేను చైనా దేశానికి దేవుడి యొక్క కీర్తి ప్రకటించడం కోసం వెళ్ళాలనుకుంటున్నాను అని ఆ మాట చెప్పి ఆయన ఆ చైనా దేశానికి మిషనరీగా వెళ్ళటానికి సిద్ధపడ్డాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, చిన్న చిన్నగా చైనా దేశానికి వెళ్ళాడు. ఆ చైనా దేశంలో ఆయన చేస్తున్నటువంటి పనులు, ఆయన చెప్పేటటువంటి విధానము ఇవన్నీ కూడా చాలా చాలా ప్రసిద్ధికి ఎక్కుతున్నాడు. ఆ రోజుల్లో ఆయనని చదువుకున్నటువంటి యూనివర్సిటీలో ప్రసంగికుడిగా రావాలని, ఆయన వస్తే చాలామందికి మోటివేషన్ పెరుగుతుంది అనేటటువంటి ఆశతోటి ఆయన చైనా దేశం నుంచి పిలిచారు. ఆయన వచ్చి ఆయన ప్రసంగం చేస్తూ ఆయన చిన్నగా ఉన్నప్పుడు ఎటువంటి విమర్శలు ఎదుర్కొన్నాడు, దేవుడి దయ వలన, దేవుని కృప వలన ఎలాగా మనము విజ్ఞానంతో, వివేకంతో ఎదుగుతాము, దేవుని యొక్క కృపతోటి ఎదుగుతాము అనేటువంటి విషయాన్ని చెప్తూ, మనం అందరం కూడా లౌకికపరమైనటువంటి జ్ఞానం ఒకటైతే దైవికమైనటువంటి జ్ఞానం చాలా ముఖ్యం, అదే మనందరినీ కూడా బ్యాలెన్స్డ్గా, సమతుల్యంగా మంచి జీవితం వైపు నడిపించేటటువంటిది అనేటటువంటి సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రియమైన సహోదరి దైవబిడ్డలారా, అది 1945 సంవత్సరం. మన అందరికీ తెలుసు, ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి ఆ రోజుల్లో జపాన్ చైనాను ఆక్రమించడం, ఆ రోజుల్లో ఎంతోమందిని చెరసాల్లో ఉంచడం, దాంట్లో భాగంగా ఈయన కూడా చెరసాల్లో పెట్టబడ్డాడు. ఎరిక్ లిడిల్ చెరసాల్లో వేయబడ్డాడు. ఆ రోజుల్లో చెరసాల అనగానే ఇక పనులు చేపిస్తారు, తిండి ఉండదు సరిగ్గా, ఇక క్రూరాతిక్రూరంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అలాంటి జీవిత విధానంలో ఆయన చైనా దేశానికి మిషనరీగా వెళ్ళి, వద్దన్నా కానీ అక్కడికి వెళ్ళి ఎలాగ దేవుడి యొక్క సేవ చేయాలని తపనతో వెళ్ళి ఆయన మార్టర్గా దేవుడి యొక్క తేజస్సును ప్రకటించడానికి వెళ్ళి, దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్ళి, ఆయన దేవుడి యొక్క సందేశం కోసం ఆయన ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధంగా ఉండి, ఆ చెరసాలలో కూడా
ఎంతోమందికి సేవ చేయటం అంటే ఏంటి అనేటటువంటి విషయాల్లో తన జీవితం ద్వారా ఎంతో ఆదర్శవంతంగా జీవించినటువంటి జీవితం కనపడుతున్నది. ఈరోజు ప్రియమైన సహోదర దైవజనులారా, మెలకువ కలిగి జీవించండి, జ్ఞానముతో జీవించండి అనేటటువంటి విషయాల్లో ఈరోజు కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలంటే కనుక మత్తయి శుభవార్త 25వ అధ్యాయము, మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతున్నా. 1వ వచనం నుండి 13వ వచనం వరకు 10 మంది కన్యలు మనం అందరం చాలాసార్లు చదివి ఉంటాం. పరలోక రాజ్యము ఇట్లుండును. 10 మంది కన్యలు తమ కాగడాలతో పెండ్లి కుమారునికి స్వాగతమియ్య ఎదురేగిరి. అందు 5 వివేకవంతులు, మరి 5 అవివేకవతులు. అవివేకవతులు తమ కాగడాలతో పాటు నూనెను తీసుకొని పోలేదు. వివేకవతులు తమ కాగడాలతో పాటు పాత్రల్లో నూనెను తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుని రాక ఆలస్యం కాగా వారెల్లరూ కునికిపడి నిద్రించుచుండిరి. అర్ధరాత్రి సమయమున, ఇదిగో పెండ్లి కుమారుడు వచ్చుచున్నాడు, అతనికి ఎదురు వెళ్ళుడు అని కేకలు వినబడెను. అప్పుడు కన్యలందరూ నిద్ర నుండి మేల్కొని తమ కాగడాలను సవరించుకొనసాగిరి. అవివేకవతులు వివేకవతులతో, మా కాగడాలు కొడిగట్టుచున్నవి, మీ నూనెలో కొంత మాకివ్వుడు అని కోరిరి. అందుకు ఆ విన్నపాన్ని విన్న వివేకవతులు మాకు మీకు ఇది చాలదు, అంగడికి వెళ్ళి కొని తెచ్చుకొనుడు అనిరి. వారు కొనుటకు పోయిరి. ఇంతలో పెండ్లి కుమారుడు రానే వచ్చెను. సిద్ధంగా ఉన్నవారు అతని వెంట వివాహ మహోత్సవానికి వెళ్ళిరి. ఆ పైన తలుపు మోయబడెను అంటూ, ఆ తర్వాత మిగిలిన కన్యలు వచ్చి ప్రభు తలుపు తీయుడు అని మొరపెట్టిరి. ఆయన, నేను మేము ఎరుగనని నిశ్చయంగా చెప్పుచున్నాను అనెను. కనుక మెలకువతో ఉండుడు, ఏలైనా ఆ దినములు ఆ గడియలు ఎప్పుడు వచ్చునో మనకు తెలియదు అంటూ ఆ సువిశేష పట్టణంలో ఎంత చక్కగా మెలకువ కలిగి ఉండేటటువంటి జీవితం ఏంటి అనేటటువంటి విషయంలో తైలాన్ని ఆ వివేకవతులు ఎలా తెచ్చుకున్నారు, అవివేకవతులు ఆ తైలం తెచ్చుకోకుండా ఏ విధంగా వెనకబాటుతనంలోకి వెళ్ళి నిజమైనటువంటి ఆ జీవిత విధానం వెనకబాటుతనం అనేది ఎట్లా వచ్చిందనేది మనం చూస్తున్నాం. ప్రియమైన సహోదర దైవజనులారా, ఈరోజు మెలకువ కలిగి జీవించడం అనే విషయంలో యేసుక్రీస్తు ప్రభు కూడా ఎంత చక్కగా వివేకంతో జీవించే జీవితం ఎలా ఉంటుందో మనందరూ కూడా 10 మంది కన్యలను చూపించి ఎలాంటి జీవితం అనేటువంటి మనకు చూపిస్తున్నాడు. ఈరోజు ఇంకో మాటలో చెప్పాలంటే ఆ నూనె, ఆ తైలం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ తైలము మన ఆధ్యాత్మిక ప్రయాణానికి చాలా ముఖ్యం. ఆ తైలాన్ని గురించి మాట్లాడుతూ ఉండగా బైబిల్లో చాలాసార్లు మనకు గుర్తు చేసేటటువంటిది అది ఆధ్యాత్మిక తైలం అనేటటువంటిది, ఆధ్యాత్మిక జీవితం అనేటటువంటిది పవిత్రాత్మతో కూడుకున్న జీవితం అని. ఆధ్యాత్మిక తైలం అనగానే పవిత్రాత్మ అనేటటువంటి తెలుసుకోండి అని చెప్పి, పవిత్రాత్మ యొక్క జీవిత విధానంలో సాగుతూ ఉంటే మన జీవితాలు ఎలాగ ఉంటవి అన్న దగ్గర ఈరోజు కొన్ని విషయాలు మనందరం కూడా ఆధ్యాత్మిక ప్రయాణంలో పవిత్రాత్మను పొందుకున్నటువంటి జీవితం ఎటు నుంచి ఎటువైపు వెళ్తుందన్న దగ్గర ఈరోజు మనందరినీ కూడా కొన్ని విషయాలను అర్థం చేసుకోండి అంటున్నాను. మొట్టమొదటిది, ఆధ్యాత్మిక తైలంలో, ఆధ్యాత్మిక ప్రయాణంలో మన జీవితాలన్నీ కూడా మొట్టమొదటిది దేవుడి యొక్క వాక్యానికి ప్రప్రథమ స్థానం ఇవ్వటం నేర్చుకుంటాం. దేవుడి యొక్క వాక్యానికి మన విధేయత కలిగి జీవించడం నేర్చుకుంటాం. దేవుడి యొక్క వాక్యానికి విధేయత కలిగి జీవించడం మనం నేర్చుకుంటాం. రెండవది, ఇందాక లిటిల్ ఎంత చక్కగా ఆదివారం రోజు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆ ఒలింపిక్స్లో నేను ఆదివారం చర్చికి వెళ్ళాలి అని అందరిని దిగ్భ్రాంతికి గురి చేశాడు. ఆదివారం రోజు నేను గుడికి వెళ్ళాలి అని. దేవుడి ఆజ్ఞల్లో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఆదివారాల్లో, అప్పు పండుగలో తప్పకుండా దేవుడి యొక్క దేవాలయానికి వెళ్ళటం అనేటటువంటిది. అది తప్పకుండా నేను వెళ్ళాలి అనేటటువంటిది ఎలాగా బిగించుకొని కూర్చొని చర్చికి వెళుతున్నాడు అనేటటువంటి మనం చూసి కొంతమంది ఎంత విమర్శలు కుమ్మరించారు. ఆ తర్వాత 400 మీటర్లకి ఛాన్స్ ఇస్తే ఎంత పెద్ద గొప్ప పేరు తీసుకొచ్చాడు దేశానికి. ఈరోజు ప్రియమైన సహోదరులారా, దేవుడి యొక్క వాక్యానికి విధేయత చూపించడం అనేటటువంటి,
రెండోది దివ్య సాంగ్యాలు, సాక్రమెంటల్ లైఫ్. ఆ లిటిల్ ఎంత చక్కగా దేవాలయానికి వెళ్తాను అని చెప్పి ఎందుకు వెళ్తున్నాడు అంటే గనక దేవుడి యొక్క వాక్యాన్ని వినాలి, దేవుడి యొక్క దివ్య సాంగ్యాల్లో పాల్గొనాలనే తపన, ఆరాటం. ఇంకా ఆయన జీవితంలో కూడా కొన్ని విషయాలు నైతిక విలువలతో కూడుకున్నటువంటి జీవితం. ఎప్పుడైతే ఆధ్యాత్మిక విలువలు, ఆధ్యాత్మిక తైలంతో మన జీవితం సాగుతూ ఉంటుందో, నిజమైనటువంటి దైవ జ్ఞానంతో మన జీవితం సాగుతూ ఉంటే నైతిక విలువలకి ఎంత ప్రాధాన్యత ఇస్తాం మనం. ఆయన ఎంత చదువుకొని అంత పెద్ద పెద్ద పేరు తెచ్చుకొని నీవు ఏం చేయాలనుకుంటున్నావు భవిష్యత్తులో అంటే నేను చైనాకి మిషనరీగా వెళ్ళాలనుకుంటున్నాను అంటున్నాడు. ఈరోజు ప్రియమైన సహోదరుల దైవబిడ్డలారా, మన జీవితంలో దేవుడి యొక్క వాక్యానికి ప్రాధాన్యత, అత్యంత ముఖ్యమైన ప్రాధాన్యత, దివ్య సాంగ్యాలకు ప్రాధాన్యతనివ్వటం, దాంతోపాటు ప్రార్థనా జీవితం. ఆయన కాలేజీలో ఉన్నప్పుడు, యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు తన ఫ్రెండ్స్ తోటి ఎలాగా గుమికూడి అప్పుడప్పుడు సాయంత్రం పూట ప్రార్థనలో ఉండి కలిసి ప్రార్థన చేస్తారనేటటువంటి చూపిస్తూ ఆయన మన జీవితాల్లో కలిసిమెలిసి ప్రార్థన చేసేటటువంటి జీవితం మనకు ముఖ్యము అనేటటువంటిది కూడా చూపిస్తున్నాడు. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మనం దేవుడి యొక్క వాక్యానికి ప్రప్రథమ స్థానం ఇవ్వటం నేర్చుకొని దివ్య సాంగ్యాల కోసం దేవాలయానికి పరుగులు తీసేటటువంటి బిడ్డలుగా మనం ఎదుగుతూ ఉంటే మన జీవితాల్లో ఎన్ని మార్పులు వస్తాయనేటటువంటి దగ్గర ఈరోజు కొన్ని విషయాలని మనం నేర్చుకోవాల్సినటువంటివి ఉన్నాయి. మొట్టమొదటిది, మన జీవితాన్ని పరిశీలించుకోవటం మొదలు పెడుతుంటాం. నాలో ఉన్నటువంటి బలాలు ఏంటివి, బలహీనతలు ఏంటివి, ఎక్కడ నేను అభివృద్ధి చెందాల్సినది, ఎక్కడ నా తప్పులు సరిదిద్దుకోవాలనుకుంటున్నాను అనేటటువంటి జీవితం. అదే అవుట్లుక్ అబౌట్ అవర్ లైఫ్, మన జీవితాన్ని పరిశీలించుకోవటం. రెండవది ఆంతరంగిక మార్పులు. మన జీవితంలో ఎవరం కూడా అంత పర్ఫెక్ట్ ఏం కాదు. మన తప్పిదాలు ఏంటో మనం తెలుసుకొని వాటిని అధిగమించడం నేర్చుకుంటే ఆంతరంగిక మార్పులు చాలా చాలా మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. మూడవది జీవిత ధ్యేయం అనేటటువంటిది కూడా మనకి పరిపుష్టిగా నింపుకొని ఉంటాను. నా జీవితంతో నేను ఏం చేయాలనుకుంటున్నాను, నా జీవితంతో ఏం చేయాలనుకుంటున్నాను అనేటటువంటి దగ్గర జీవిత ధ్యేయం, లాంగ్ టర్మ్ గోల్స్ తోటి మన జీవితం సాగుతూ ఉంటుంది. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాలు వింటూ ఉండగా మనం అందరం కూడా నేర్చుకుంటున్నటువంటి గొప్ప సందేశం, దైవికమైనటువంటి జ్ఞానాన్ని పొందుకోండి. దైవికమైన జ్ఞాన విజ్ఞానాల కోసం ప్రాకులాడటం నేర్చుకుంటే మన జీవితాలు ఎంత గొప్పగా తీర్చిదిద్దబడతాయనేటటువంటి దగ్గర ఈరోజు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మన జీవితాల్లో ఆ 10 మంది కన్యకలు కొరడాలను తీసుకొని వెళ్తూ పెళ్లి కుమారుడికి స్వాగతం పలకవలసినటువంటిది ఆ స్పిరిచువల్ రెడీనెస్, ఆధ్యాత్మికంగా సిద్ధంగా ఉండటం అనే దగ్గర మన యొక్క కొరడాలు, దీపము చాలా చాలా కాంతివంతంగా వెలిగేటటువంటి జీవితం వైపు అడుగులు వేయటం అనేటటువంటిది ఎంత ముఖ్యమో నేర్చుకోండి అంటూ ఈరోజు ఎరిక్ లిడ్డల్ తన జీవితంలో ఎన్ని విమర్శలు వచ్చినా కానీ ఎంతగా తన జీవితంలో ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి అన్న దగ్గర చాలా చాలా విమర్శలకు గురి అయినా కానీ తన జీవితాన్ని దేవుడి వైపే ఉండడానికి తపన పడుతూ ఉండగా దేవుడు ఆయన్ని ఎంత గొప్పగా దీవించాడనేటటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు ఈ విషయాలే గనక మన అందరం కూడా మన జీవితాన్ని పరిశీలించుకొని మన జీవితం ఎలా సాగుతుంది అనేటటువంటి దగ్గర ఆంతరంగిక మార్పులు తెచ్చుకొని మన జీవిత ధ్యేయాన్ని ఏర్పాటు చేసుకొని ఉంటే గనక జరిగేటటువంటి ఇంకా గొప్ప విషయం ఏదన్నా ఉన్నదంటే గనక క్రీస్తు ప్రభువుతోటి సన్నిహిత సంబంధం ఏర్పడాలనే తపన మనలోనికి వస్తూ ఉంటుంది. క్రీస్తు ప్రభుకి ఆయనతో సన్నిహిత సంబంధం ఏర్పరచుకోవాలనే తపన మనలోనికి వస్తూ ఉంటుంది. అదే ఇంకొక మాటలో చెప్పాలంటే మన జీవితాన్ని మెలకువతో ఉంచి, సిద్ధపాటులో ఉంచి దైవ దర్శనం అనేటటువంటి గొప్ప విషయం వైపు మన జీవితం సాగుతూ ఉంటుంది. ప్రియమైన సహోదర దైవబిడ్డలారా, ఈరోజు మన అందరం కూడా చాలాసార్లు పెద్దలు చెప్తున్నటువంటిది మెలకువ కలిగి ఉండడు, జ్ఞానవంతులై ఉండండి అంటూ మనకు పిలుపునిస్తూ ఉండగా ఈరోజు మనం అందరం కలిసి
జ్ఞానము, సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనంలో, జ్ఞానము కాంతితో ప్రకాశించునే కాని కొడిగట్టదు. తనను ప్రేమించు వారికి అది సులువుగానే లభించును. తనను వెదుకు వారికి సులువుగానే దొరకును. తనను అభిలషించు వారికి అది వెంటనే సాక్షాత్కరించును. పెందల కడనే లేచి జ్ఞానము కొరకు గాలించినచో తిప్పలుండవు. అది తనంతట తానే వచ్చి మీ తలుపు చెంత కూర్చుండును. జ్ఞానము గూర్చి ఆలోచించిన పరిపూర్ణ విఘ్నత కలుగును. ఇంకో మాటలో చెప్పాలంటే పరిపూర్ణమైనటువంటి జీవితం అంటే ఏంటి అనే దగ్గర ఎంత చక్కగా మనల్ని అందరినీ కూడా మలచి మనల్ని నడిపిస్తూ ఉంటుంది. దాని కొరకు గాలించినచో చిత్తశాంతి లభించును. విజ్ఞానమే తనకు తగిన వారి కొరకు కూడా వెతుకుతూ ఉండును. వారి రోజువారి పనుల్లో వారి సాక్షాత్కరించును. రోజువారి పనుల్లో విజ్ఞానం మనల్ని ఎలా నడిపిస్తుంది అనేటట్టు చెప్తూ ఉన్నాడు. వారి ఆలోచనలన్నిట వారికి ప్రత్యక్షమగును అంటూ ఎంత గొప్పగా ఆ దైవికమైన జ్ఞానాన్ని గురించి మాట్లాడుతున్నారు. విజ్ఞానం అర్జించవలన్న దాని మీద నిజమైన కోరిక ఉన్నచో విజ్ఞానం కొరకే అనుట అనగా దాన్ని ప్రేమించటం, విజ్ఞానం ప్రేమించుట అనగా దాని ఆజ్ఞలను పాటించటం. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు ఎంత ముఖ్యమైనవి. అవి నేర్చుకున్నటువంటి ఎరిక్ లిడిల్ తన జీవితంలో ఆదివారం అనగానే దేవుడికి సమర్పించాల్సిన రోజు అని చెప్పి తాపత్రయంతో అందరూ అది కాదులే ఇది అని చెప్తున్నా కానీ దైవికమైనటువంటి జ్ఞానం కోసం 10 ఆజ్ఞలను పాటించడం ఎలాగున్నాడు. ఆ తర్వాత దేవుడు ఆయన ఎంతగా దీవించి ఎంత గొప్పవాడిని చేశాడు. ఈరోజు ప్రియమైన సహోదరి సహోదరులారా, పాటించినచో దైవ ఆజ్ఞలను పాటించినచో అమరత్వం కలుగును. అమరత్వం నరులు దేవునికి సన్నిహితులను చేయును అంటూ ఈరోజు మనందరినీ కూడా ఇహలోకంలో ఉండగా పరలోక ప్రయాణం అనేటటువంటి ఆధ్యాత్మిక ప్రయాణం ఎంత చక్కగా సాగుతుంది. ఆ ప్రయాణంలో మనం ముందుకు వెళ్తుంటే ఇంకెంతమందికి మనము వెలుతురునిచ్చే దీపాల్లాగా ఉంటామనేటటువంటిది ఈరోజు మనందరినీ కూడా ఆ గొప్ప మాటలు మెలకువ కలిగి ఉండు, జ్ఞానవంతులై ఉండండి. దైవ జ్ఞానం పొందుకుంటే దైవ సన్నిహితులం ఎలా అవుతామనేటటువంటిది, ఇతరులతో కూడా సేవ చేయాలని తపనతోటి ఎరిక్ లిడిల్ ఏ విధంగా అయితే సేవ చేయడానికి వెళ్తున్నాడో అలాంటి గొప్ప సేవలో కూడా మనం ఎదుగుతూ ఉంటాం. ఈరోజు ఆ దేవుడు వాళ్ళందరినీ కూడా మెలకువ కలిగి ఉండే జీవితం అంటే ఏంటో నేర్పించి జ్ఞానవంతులై ఉండేటటువంటి ఆ జీవితంలో ప్రయాణం సాగించేటట్లుగా ఆధ్యాత్మిక తైలంతో మన జీవితం సాగాలని, పవిత్రాత్మయందు మన జీవితాలు బలపడాలని ప్రార్థన చేసుకుందాం. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.